నువ్వు నేను లేకపోతే ఏమన్నా నష్టమా? అయినా దేవుడు మనం ఏం చేస్తామో తెలిసి కూడా మనల్ని సృష్టించుకొని ఈ లోకంలోనికి తీసుకొచ్చి లిటరల్గా మళ్ళీ నీ వైపు చూస్తున్నాడు. విల్ యూ డూ సంథింగ్ ఫర్ మీ? నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా? అందుకు మన అన్వేషణ ఏమై ఉండాలి తెలుసా? ప్రభువా, ఏం చేయటానికి నన్ను పుట్టించావు? ఏం చెయ్యాలా? నా పర్పస్, నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి? నన్ను ఏం చెయ్యమంటావు? ఈరోజు నేను ఏం చెయ్యాలా? ఎవరి గురించి ప్రార్థన చెయ్యాలా? ఎవరి గురించి ప్రార్థన చెయ్యాలి? ఒక విషయం చెప్పనా, నిజంగా నాకు అలవాట్లేదు, నా గురించి ప్రార్థన చేసుకోవడం నాకు అలవాట్లేదు. అట్లా అయిపోయింది, నాకు తెలియదు ఎందుకో. ఇది నేనైనా ఏదో చెప్పటంగా నాకు అలవాట్లేదు. కానీ నేను లేవగానే లేదంటే పడుకునే ముందు నాకు అలవాటు, ఎవరైతే ప్రార్థన చేయమన్నారో వాళ్ళందరి గురించి ఒక్కొక్క నిమిషం ప్రార్థన చేస్తా. ప్రభువా, ఈరోజు స్వాతి బర్త్డే, అమ్మాయిని జ్ఞాపకం చేసుకోండి, తల్లిదండ్రులు తనతో పాటు మీరు ఉండండి, పలానా వాళ్ళు, ఆ సిస్టర్, ఆమె, జస్ట్ ఒక్కొక్క నిమిషం నేను ప్రార్థన చేసుకొని పడుకునే ముందు కానీ లేచే ముందు కానీ అది చేస్తాను. ఆ రోజు నా అభిషేకం ఎక్కువ అవుతుంది. నేను ఎంకరేజ్